రోజువారీ జీవితంలో మనం చాలా పనుల్ని, చాలా ముఖ్యమైన పనుల్ని మనకు టైం లేదు అనే నెపంతో తప్పించుకుంటూ ఉంటాం కదా! నేను కూడా చేస్తాను ఆ పని. ఎలా తప్పించుకుంటాం? అసలు అసలు బిజీగా ఉండడం అంటే నేను చాలా బిజీ. నేను అసలు ఆ పని చేయలేను. ఎవరైనా ఏదైనా అంటే నో, నో ఐఎమ్ వెరీ బిజీ అని చెప్తాం కదా! దేనికి బిజీ? దేంట్లో బిజీ? అంటే ఏ పని చేసినా బిజీనే. మనం ఉపయోగపడేవి, ఉపయోగపడనివి ఏది చేసినా, మనం మొబైల్ చూసినా, ఏ పని చేసినా కూడా బిజీనే. కానీ మనకు అది ఉపయోగపడుతుందా? మన గోల్‌కి రీచ్ అవ్వడానికి ఏమైనా అది వే అవుతుందా అనేది ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన విషయం ఇక్కడ. అయితే మన టైం మేనేజ్మెంట్లో మన టైంని వాల్యుబుల్, అసలు మనకి గడిచిపోయిన టైము తిరిగి రాదు. సో మనం కాలానికి అనుగుణంగా పరిగెత్తాలా అంటే ఖచ్చితంగా పరిగెత్తాలి. ఎలా అంటే ఇప్పుడు మనం నిన్న మొన్న లేకపోతే గతంలో నేను ఇది చేసి ఉండాల్సింది, లేకపోతే నేను ఇలా చేయాలనుకున్నాను చేయలేకపోయాను అని ఆ టైంకి నేను అలా చేసి ఉండాల్సింది, కానీ అది నేను చేయలేకపోయాను, అలా సంథింగ్ పోస్ట్ పోన్ చేసేసాను అని ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటాం. మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం, నేను అలా ఎందుకు చేయలేదు, ఆ టైంలో ఎందుకు టైం వేస్ట్ చేసేసాను అలా అనిపిస్తుంది. ఇప్పుడు మన చేతిలో ఏముంది? టైము ప్రజెంట్ మన చేతిలో ఉన్న టైంని మనం ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలి, ఎఫెక్టివ్గా ఎలా మన గోల్స్కి ఉపయోగించుకోవాలి, ఎలా మనకి టైం వేస్ట్ అయిపోయేది ఏదైతే ఉందో దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అలా అంటే, ఇప్పుడు అయిపోయిన టైం ఏదో అయిపోయింది, వృధా అయిపోయింది, తిరిగి రాదు అని మాట్లాడుకుంటే, ఇప్పుడు మన టైం అసలు మన చేతిలో ఉన్న టైం ఏంటి? ఈ డే నుంచి స్టార్ట్ అయింది, ఈ రోజు నాకు స్టార్ట్ అయింది, మార్నింగ్ డే నేను లేచిన తర్వాత నా డే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నేను చేయాల్సిన పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఏమేం పనులు చేయాలి ప్రియారిటీ ప్రకారం, నేను ముందు ఇది ఇంపార్టెంట్ పని నాకు, అది నేను చేయాలి. ఈరోజు నేను ఎంతమందిని కలవాలి, ఎవరెవరితో టైం స్పెండ్ చేయాలి, ఏమేం పనులు చేయాలి, అసలు ఈ రోజంతా నా టైం అయినా స్పెండ్ చేసుకోవాలనేది ముందు మనం ఆలోచిస్తాం, లేవగానే ఆలోచిస్తాం. ఈ మొత్తం టైము, ఈ మొత్తం పనులు 2 కేటగిరీల కింద విడదీసుకుంటే, 2 కేటగిరీల కింద డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ కేటగిరీ వచ్చి మనకి ఎఫెక్టివ్గా, యూస్ఫుల్గా మన సక్సెస్కి, మన డిజైర్స్కి ఉపయోగపడేదిగా ఉంటుంది. సెకండ్ కేటగిరీలో ఏముంటుందంటే మన ఎంటర్టైన్మెంట్, మన ఫన్, మన కోసం మనం ఏదో మనకి ఇష్టమైనవి, మనకు ఉపయోగపడేవా కాదా అని తర్వాత సంగతి. ఇవంతా ఏదో టైంపాస్ పనులు, అవన్నీ కేటగిరీ బిలో ఉంటాయి. ఫస్ట్ దాంట్లో మనం చేయాల్సిన, ఈ రోజంతా చేయాల్సిన టాస్క్లన్నీ ఫస్ట్ కేటగిరీలో ఉంటాయి. ఈ 2 కేటగిరీల్లో ఫస్ట్ కేటగిరీ, ఏ కేటగిరీ చేసేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడేవని చెప్పుకున్నాం కదా, బి కేటగిరీ అన్నీ మనకి ఉపయోగపడవు అని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఈ బి కేటగిరీలో ఉన్న పనులు కూడా మన ఏ కేటగిరీకి ఉపయోగపడేలా ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం. అయితే ఈ మొత్తం పనులు డివైడ్ చేసుకున్నాం, రెండుగా డివైడ్ చేసుకుని ఒక టైం టేబుల్ వేసుకుంటాం. మన టైం ఈరోజు నాకు ఇది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఇది. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి మేడం అంటే, ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు చూడండి, మనం మాత్రమే చేయగలిగిన పనులు, మన ప్లేస్లో ఇంకెవరు కూడా దాన్ని ఆల్టర్నేట్ పర్సన్ ఉండరు, చేయలేరు. అలాంటి పనులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషల్ అయి ఉంటారు. సో నేను మాత్రమే చేయగలిగిన పనులని నేను ఫస్ట్ కేటగిరీలో పెడతాను, ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ ఫస్ట్ టాస్క్కి ఇంత టైం నేను స్పెండ్ చేయాలి. సెకండ్ నాకు ఇంపార్టెంట్ పని ఏంటి, అది నేను సెకండ్ టాస్క్. థర్డ్ నాకేంటి ఇంపార్టెంట్. మిడిల్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టాస్క్కి సెకండ్ టాస్క్కి బిట్వీన్ ఒక బ్రేక్ ఉంటుంది. బ్రేక్లో ఎలా చిన్న టైము, ఒక స్మాల్ పీరియడ్ ఆఫ్ టైము, ఒక హాఫ్ అన్ అవర్, 15 minutes, అంటే మనం ఎంత కష్టపడ్డామో ఫస్ట్ టాస్క్ కోసం దాన్ని బట్టి ఈ చిన్న పీరియడ్ రిలాక్సేషన్ టైం అని చెప్పి బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్లో మనం కేటగిరీ బిలో ఏదైతే చెప్పుకున్నామో టైంపాస్కి, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ వినడమో ఏదో ఒకటి మన గోల్కి సంబంధం లేకుండా ఊరికే నా మొబైల్ చూస్తున్నాను, నాకు అదే ఎంటర్టైన్మెంటు, నాకు ఫేస్బుక్ చూస్తాను, నాకు అదే ఎంటర్టైన్మెంటు, చూడండి. కానీ ఏదైతే టైం లిమిట్ పెట్టుకున్నారో ఆ టైం లిమిట్లోనే చూడండి. ఆ టైం లిమిట్లో కంప్లీట్ చేసేసుకుని మన మైండ్ ప్రిపేర్ చేయాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి, మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి స్ట్రాంగ్గా. నేను ఈ టైం వరకు మాత్రమే నా ఫేస్బుక్ని నేను చెక్ చేసుకుంటాను, అందులో కూడా ఒక మ్యూజిక్ వినాలనుకుంటే ఇంత టైమే నేను మ్యూజిక్ వింటాను, ఇంతవరకే నేను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసానా, దాంట్లో నుంచి కూడా నేను రిఫ్రెష్ అయిపోతాను. చూశాను, చాలా ఎంజాయ్ చేశాను, రిఫ్రెష్ అయిపోతాను, ఇంకా ఎఫెక్టివ్గా టాస్క్ 2కి వెళ్ళిపోతాను నేను.
టాస్క్ 2కి వెళ్ళిపోతాను, మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను, మళ్ళీ టాస్క్ 3, అలా తీసుకుంటూ ఎండింగ్ డేలో ఎండ్ ఉంటుంది కదా, డే ఎండ్ అయిపోయే టైంలో ఒక్కసారి చెక్ చేసుకుంటాను. నేను ఎలా చెక్ చేసుకుంటాను, ఈరోజు నేను టైం టేబుల్ వేసుకున్నాను, నాకు ఇంపార్టెంట్, నాకు ప్రియారిటీ అయిన పనులన్నీ వేసుకున్నాను, ఎంతవరకు ఎఫెక్టివ్ అవర్స్కి కేటగిరీ ఏకి నేను వాడాను నా టైంని, ఈరోజు ఎంతవరకు టైం వేస్ట్ చేసేసాను అన్నీ చెక్ చేసుకుంటాం. ఏదైతే ఎక్కువ టైం స్పెండ్ చేసేసాం, నా టైం వేస్ట్ అయిపోవడానికి, టైం పాస్ అయిపోయే పనులు ఎక్కువ చేసేసాను నేను, అంటే టాస్క్ కంప్లీట్ అయింది, ఒక టాస్క్ వెళ్ళిపోయాను నేను రిలాక్సేషన్ కోసం, రిలాక్సేషన్లోనే ఉండిపోయాను, అలాగే గడిపేశాను. ఇంకా మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఫేస్బుక్ నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి దాంట్లోనే పూర్తిగా గడిపేసి లాస్ట్కి ఎక్కువగా టైం వేస్ట్ అయ్యే బి కేటగిరీ పనులే ఎక్కువ చేసేసాను. అప్పుడు ఈరోజు మనకు అర్థమైంది ఎంత టైం వేస్ట్ చేశాను, ఎంత ఎఫెక్టివ్ అవర్స్ నేను వాడుకున్నాను అని అర్థమైంది. రేపటికి డే 2లో మనం కొంచెం టైం వేస్ట్ చేసే పనులు తగ్గించుకుని, మైండ్ని కంట్రోల్ చేసుకుని, ప్రిపేర్ చేసేసుకుని, ఎక్కువగా మనకు కావాల్సిన టాస్క్లు మనం ఏదైతే మన సక్సెస్కి ఉపయోగపడే టాస్క్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, మొదటి రోజు మనం టాస్క్ కంప్లీట్ చేయలేకపోయామనుకో, ఎక్కువగా టైం వేస్ట్ చేసేసాం, మనకు తెలియకుండా టైం వేస్ట్ చేసేసాం. ఆ వర్క్ లోడ్ రేపటికి కూడా ఉండిపోతుంది. అసలు ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు కంప్లీట్ చేయడానికే మనకు కష్టం, అలాంటిది ముందు రోజు వరకు కూడా సెకండ్ డేకి పడితే ఎంత వర్క్ లోడ్ ఉంటుంది, మైండ్ ఎంత స్ట్రెస్ అయిపోతుంది, ఎంత డిప్రెషన్ అయిపోతుంది అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తే అండి, వర్క్ చేసేద్దాము చాలా సిన్సియర్గా, ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకుంటే చాలా సిన్సియర్గా టైం టేబుల్ వేసేసుకుంటాడండి. వేసేసుకుని నేను ఈ పోర్షన్ ఈరోజు చదవాలి, ఈ టాస్క్ నాది ఈరోజు అని చెప్పి అంతా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు, ఈరోజు చేసే పనులన్నీ రాసుకుంటారు, బాగానే ఉంది. చేసుకుని జస్ట్ బుక్ ఓపెన్ చేసి జస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, చదువుతూ ఉంటారు. మధ్యలో నా ఫ్రెండ్ వచ్చింది, నన్ను మూవీకి రమ్మని అడిగింది, లేదా బయటకి ఎక్కడికైనా రమ్మని అడిగితే నేను వెంటనే ఇంకా రెండో థాట్ ఉండదు, ఆ అమ్మాయి డిసైడ్ చేసేసింది నా టైం ఎక్కడ స్పెండ్ చేయాలా అనేది. సో రెండో థాట్ లేదు, చక్కగా బుక్స్ క్లోజ్ చేసేసాను, నా టైం టేబుల్ విషయమే మర్చిపోయాను, వెళ్ళాను మూవీకి, 3 hours ఎంజాయ్ చేశాను బాగా, మధ్యలో సమోసా తిన్నాను, పాప్కార్న్ తిన్నాను, చక్కగా ఇంటికి వచ్చాం, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుని నా టైం టేబుల్స్ చెక్ చేసుకుంటున్నాను, ఈరోజు చేయాల్సిన పనిలో ఆ టైంలో నేను ఎక్కడున్నానంటే మూవీలో ఉన్నాను, ఇప్పుడు ఫీల్ అవుతాను నేను, అరే నేను నా టైము నేను ఈ పని చేయడానికి ప్రిపేర్ చేసుకున్నాను టైం టేబుల్, కానీ నేను చేయలేకపోయాను, మూవీకి వెళ్ళిపోయాను నేను అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వడం కాదండి, ఫీల్ అవ్వకుండా అది వర్క్ లోడ్ నెక్స్ట్ డేకి పడిపోతుంది కదా మనకి ఆ స్ట్రెస్ అనేది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం, ముఖ్యమైన విషయం గమనించుకోవాలి ఏంటంటే, మన మనం ఏ వర్క్లో స్పెండ్ చేయాలి అనేది మనం మాత్రమే డిసైడ్ చేసుకోవాలి, ఇంకొకరు వచ్చి డిసైడ్ చేయకూడదు. మనం చేసే పని ఇంకొకరు డిసైడ్ చేయకూడదు, మన పనిని మనం డిసైడ్ చేసుకోవాలి. మన టైంని ఈ టైంకి నేను ఇక్కడ స్పెండ్ చేయాలి, ఈ టైంకి నేను ఈ వర్క్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి, ఇంకొకరి చేతికి అప్పగించొద్దు. ఇంకొకటి, ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే బుక్స్ వేసుకుని కూర్చుంటారండి, టైం టేబుల్ వేసుకుంటారు, బుక్స్ వేసుకుంటారు, రోజంతా బుక్స్ దగ్గరే ఉంటారు, అయినా ఎగ్జామ్లో రిజల్ట్ రాదు. ఏంటి అంటే బుక్స్ వేసుకుని కూర్చున్నారు, బుక్స్ ఎంతసేపు, నేను ఎంత టైము స్పెండ్ చేశాను బుక్స్తో అనేది ఇంపార్టెంట్ కాదు, నేను ఎంత టైము ఎఫెక్టివ్గా ఫోకస్ చేశాను అనేది ఇంపార్టెంట్. అవునా? మనం ఎంత టైం ఫోకస్ చేసాం, ఎంత టైం స్పెండ్ చేసేసాం అనేది కాదు కదా, 1 గంట చదివినా 2 గంటలు చదివినా ఎఫెక్టివ్గా చదివామా లేదా, కంటెంట్ మనకు అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంటు. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంటు, కాన్సన్ట్రేషన్తో ఫోకస్ చేసి చదవడం అనేది ఇంపార్టెంట్. కానీ బుక్స్తో గడిపేస్తే రోజంతా మనకు చదువు వచ్చేస్తుందా అంటే, చదివే కాదు ఏ పనిలో అయినా సరే మన ఫోకస్ అనేది ఉండాలి. ఎక్కువ టైం స్పెండ్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎఫెక్టివ్ అవర్స్ అయి ఉండాలి అవి. అయితే టైం చాలా వాల్యుబుల్, తిరిగి రాదు, వృధా అయిపోయింది తిరిగి రాదు, మన చేతిలో ఉన్నది మన చేతిలోనే ఉంది కదా,
ఈ రోజు నుంచి మన చేతిలోనే ఉంది కాబట్టి మనం ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మన ప్రియారిటీస్, మన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి ముందు, ఎవరికి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, మన టైంని మనం డిసైడ్ చేసుకోవాలి. మన టాస్క్ ఈ టైంలో నేను ఈ టాస్కే చేయాలంటే ఈ టాస్కే, ఇంకొకరు ఎవరో డిసైడ్ చేయకూడదు. ఆ టైంలో నేను మూవీ చూడాలని ఇంకొక అమ్మాయి నన్ను డిసైడ్ చేసేస్తే నా టైం వేస్ట్ అయిపోయింది, నా పనులన్నీ ఆగిపోయినాయి. ఇంకా ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ మనకి అవసరం అంటే అవసరం, ఓకే, ఎంతవరకు అనేది లిమిట్ అనేది మనం పెట్టుకోవడం మంచిది. లిమిట్ క్రాస్ చేసేసి ఊరికి చూస్తూనే ఉంటాం, అలాగే గడిపేస్తాం టైం అంతా. రేపు డే 2కి వెళ్ళిపోతాం, ఏం చేయలేం. అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం, అరే నేను నిన్నంతా టైం వేస్ట్ చేశానని. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టూడెంట్స్ ఉంటారు, చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ ఉంటుంది. నాకే రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, నాకు ఎగ్జామ్ ఇంపార్టెంటు, నేను ఎగ్జామ్ రేపు రాస్తే నేను మంచిగా ఈరోజు నేను చదివితే రేపు ఎగ్జామ్ బాగా రాస్తాను, మంచిగా ప్రజెంటేషన్ చేస్తాను, నాకు అది ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అదే రోజు, నేను ప్రిపేర్ అయ్యే రోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను ఆనందపడతాను, రేపు నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతాను, అది నా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ప్రియారిటీ అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని తెలుసుకుని మన టైంని వాల్యుబుల్గా, ఎఫెక్టివ్గా వాడుకోవడం వలన మన టైం అనేది వేస్ట్ అవ్వదు. మళ్ళీ మనం ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు కూర్చుని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన చేతిలో ఉన్న టైంని మనం ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలి అనేది గమనించుకుని మనం చెక్ చేసుకుని రోజుకి డే 2, డే 3 ఇలా చెక్ చేసుకుని టైం వేస్ట్ అనేవి, టైం పాస్ అయిపోతున్నాయి మనకి అనేవి తగ్గించేసుకుంటూ, మనకు ఉపయోగపడే వాటిని పెంచుకుంటూ, టాస్క్ని కంప్లీట్ చేసుకోండి టైం టేబుల్ ప్రకారం, ఒక డిసిప్లిన్ ప్రకారం కంప్లీట్ చేసుకోవడం వల్ల మన గోల్స్ని మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. మనం మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఎఫెక్టివ్గా వాడుకున్న వాళ్ళం అవుతాము.